నిర్గమకాండం 22వ అధ్యాయము 27వ వాక్యములో దేవుడే మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ పొరుగు వాని వస్త్రము ఏదైనా నువ్వు తీసుకున్న ఎడల తిరిగి మళ్ళీ వానికి ఇచ్చేయి. ఎందుకు అనంటే వానికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారం అదే, వాడు కప్పుకునేది అదే, వాడికి ఉన్నది ఒకే ఒక్కటి. ఒకవేళ నువ్వు తీసుకున్నా మళ్ళీ సాయంత్రానికి తిరిగి ఎవరికి ఇవ్వాలట? ఎవరి దగ్గర అయితే నువ్వు తీసుకున్నావో ఆ వ్యక్తికి నువ్వు ఇచ్చేసేయని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు ఇచ్చేయకపోతే ఇక్కడ 27వ వాక్యంలో ఏమంటున్నాడంటే, వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొనును? పడుకొనున్నప్పుడు నేను దయగలవాడను. అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను దయగలవాడను గనుక ఒకవేళ వాడు నాకు మొర పెడితే, వాడు నన్ను వేడుకుంటే ఖచ్చితంగా నేను వాడికి సహాయము చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్న మాట. నువ్వు ఎవరి దగ్గరైనా ఒకవేళ వస్త్రాన్ని తీసుకుంటే అతనికి ఉన్నది ఒకే ఒక్క వస్త్రము గనుక అది తిరిగి అతనికి ఇవ్వాలి. ఎందుకనంటే అతడు కప్పుకునేది అదే, అతనికి లేదు. ఒకవేళ నువ్వు ఇయ్యకపోతే అతడు నాకు మొర పెడితే నేను దయగలవాడను గనక. మన దేవుడు ఏ దేవుడట? గట్టిగా చెప్పాలి, ఏ దేవుడు? దేవుడే చెప్తున్నాడు, నేను దయగలవాడను గనుక ఒకవేళ ఆ వ్యక్తి నాకు మొర పెడితే నిశ్చయంగా ఆ వ్యక్తికి సహాయము నేను చేస్తాను అంటున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ మాట చదివిన మనము ఏమై ప్రశ్న వేసుకోవాలంటే, దేవుని దయను ఎప్పుడు పొందగలము? చెప్పాలి ఒకసారి మనం అందరు నాతో పాటు. దేవుని దయను ఎప్పుడు పొందగలము? మళ్ళొకసారి అందరం చెప్దాము నాతో పాటు. దేవుని దయను ఎప్పుడు పొందగలము? ఇక్కడ దేవుడే చెప్పాడు, నేను దయగలవాడను గనుక వాడు నాకు మొర పెడితే నిశ్చయంగా నేను సహాయం చేస్తానన్న దేవుడు, మనము ఈ రోజున క్రైస్తవ సమాజంగా ఉన్న క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనము, బాప్తిసం పొందిన బిడ్డల మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుని దయను ఎప్పుడు పొందగలమంటే ప్రియులారా, నెహెమ్యా గ్రంథాన్ని చదువుదాం ఒకసారి. ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. దేవుని దయను గనుక మనం పొందుకోవాలంటే, దేవుడే మనకి నిశ్చయంగా సహాయం చేయాలంటే మనం ఏం చేసేవారిగా ఉండాలి అని అంటే, నెహెమ్యా గ్రంథంలో ఆ మాట కూడా నేను చదువుతున్నాను. ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వాక్యం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామము భయభక్తులతో గణపరచుట యందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహము వహించి నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుడే చెప్పాడు. నిర్గమకాండం 22వ అధ్యాయము 27వ వాక్యంలో అన్నాడు, ఆయన నేను దయగలవాడను, నేను దయ చూపే దేవుడని దేవుడే చెబితే, దేవుని దయను మనం ఎలా పొందుకోగలమనంటే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 11వ వాక్యంలో ఏమనుందంటే, అక్కడ నెహెమ్యా అనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ద్వారా మనము దేవుని దయను పొందుకోగలము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఎలాగ పొందుకోగలమండి దేవుని దయను? చెప్పాలి. ఎలా పొందుకోగలం? ప్రార్థన ద్వారా. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ప్రాకారాలు పడిపోయినాయి. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో నెహెమ్యాకి అన్ని అనుకూలంగా లేవు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా లేవు. నెహెమ్యాకు తెలిసిపోయినాయి, అయ్యా మీ సమాధులు పడిపోయినాయి, మీ పితరుల యొక్క సమాధులు కూలిపోయినాయి, పడిపోయినాయి, మీ ప్రాకారాలు కూలిపోయినాయి, పడిపోయినాయి, కాబట్టి మీరు వెళ్ళి వాటిని సరి చేసుకోండి అని అంటే, ఖచ్చితంగా మా బలము మా శక్తి కాదు. కానీ నెహెమ్యా ఏం కోరుకుంటున్నాడు అని అంటే, దేవుని దయను కోరుకుంటున్నాడు.
ఎలాగో కోరుకుంటున్నాడంటే ప్రార్థన ద్వారా దేవుని దయను పొందుకున్నాడు. రాజు దగ్గర అతడు దయ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగ ప్రార్థన చేశాడు అనంటే నెహెమియా అతడు భారం కలిగి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇదిగో దేవా, నా పితరుల సమాధులు పడగొట్టబడ్డాయి, నా యొక్క దేశం యొక్క ప్రాకారములు పడగొట్టబడ్డాయి, అంతా చిల్లవల్లం అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నదయ్యా. అయ్యా, మమ్మల్ని ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకొని ఏ రాజు కింద అయితే మేము ఉంటున్నామో ఆ రాజు దయ మా మీద కలుగునట్లు కృప చూపమని దేవుని ప్రార్థన చేసిన తక్షణమే రాజు యొక్క దయ నెహెమియా మీద కనికరించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని దయను ఎలా పొందుకోగలం మనం? ప్రార్థన ద్వారా. నెహెమియా మౌనంగా ఉండలేదు. అయ్యా, అక్కడ ప్రాకారాలు పడిపోయినాయి అంటే, అక్కడ పరిస్థితులు బాగలేవంటే నెహెమియా ఏదో నాకెందుకులే, నాకు సంబంధం లేదులే అని అక్కడే కూర్చున్నవాడు కాదు. కానీ ఏం చేశాడు అనంటే భారం కలిగి, ఆసక్తి కలిగి, దయ చూపే దేవుడు మన దేవుడని నిర్గమకాండంలో చెప్పాడు గనక నిశ్చయంగా దయ చూపగలిగిన దేవునికి ప్రార్థన చేస్తే దయ చూపుతాడని విశ్వాసంతో ప్రార్థన చేశాడు. దేవుని దయను పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరచాలి.